హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. యాక్చువల్గా ఇది చాలా మోస్ట్ అవైటెడ్ వీడియో ఇది. ఎంతమంది కామెంట్ బాక్స్లో అయితే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఆంధ్రప్రదేశ్ వీడియో చేయండి అని చాలా మంది అడుగుతుండ్రు. సో యాక్చువల్లీ ఈ వీడియో నాకు చేయడానికి కొంచెం టైం ఎందుకు పట్టింది అంటే, లాస్ట్ టైం ద కట్ ఆఫ్ వాస్ 90. సో చాలా హై కట్ ఆఫ్ అది 90 అంటే. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, అందుకే కొంచెం టైం పట్టింది వీడియో చేయడానికి. అండ్ వీడియోలోకి వెళ్తే మనం యాజ్ యూజువల్ ద 3 points. వేకెన్సీస్ మనకు లాస్ట్ టైం 2024లో దేర్ వర్ ఓన్లీ 50 అండ్ 2023లో కూడా దేర్ వర్ 50 వేకెన్సీస్ అంతే. అండ్ 2025లో దెర్ వాస్ ఇంక్రీజ్ ఇన్ ద వేకెన్సీస్. అంటే అది నార్మల్ ఇంక్రీజ్ కూడా కాదు, 310 అనేది హ్యూజ్ నెంబర్. నార్మల్గా 50కి 310కి ఇట్ ఈస్ నియర్లీ 6 times. సో అంత హ్యూజ్ వేకెన్సీస్ వచ్చినాయి. అంటే 1100 అంటేనే హ్యూజ్ వేకెన్సీస్ అని కాదు, విత్ ఇన్ ద స్టేట్ ఎవ్రీ ఇయర్ ఎంత పడుతుంటే ఈసారి ఎంత పడ్డది, సో అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో మనకు లాస్ట్ టైం ఈ 50లో ఓబీసీ చూసుకుంటే 13 ఉండే, ఈడబ్ల్యూ చూసుకుంటే 5 ఉండే, అండ్ ఓసీ చూసుకుంటే జస్ట్ 21 ఉండే అంతే. సో ఇప్పుడు అవన్నీ ఇంటూ 6 times పెరిగినాయి. ఇప్పుడు ఈ 13 మనకు ఓబీసీ 83 అయింది, అండ్ ఈ 5 మనకు 31 అయింది ఈడబ్ల్యూఎస్. సో ఇది నియర్లీ 120+ అయింది ఓసీ. సో అండ్ ఎస్సీ ఎస్టీ కూడా అంతే, ఇంటూ 6 times ఆల్మోస్ట్ పెరిగినాయి. సో వేకెన్సీస్ అన్నది చాలా పెరిగినాయి. అండ్ కమింగ్ టు కాంపిటీషన్ మనకు తెలుసు, ఏపీలో మోస్ట్లీ 99% కాంపిటీషన్ విత్ ఇన్ స్టేటే ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ఏపీలో అంత సాహసం చేయరనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఏపీ వాళ్ళు ఇచ్చే గట్టి కాంపిటీషన్ బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇచ్చే వాళ్ళు అంత ఉండదు. సో వాళ్ళు టచ్ చేయరు ఏపీని. సో ఏపీలో విత్ ఇన్ స్టేట్ కాంపిటీషన్ అయితే ఉంది, బయట నుంచి లేకపోయినా విత్ ఇన్ స్టేట్ కాంపిటీషన్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే పెరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం ఏపీ వాళ్ళు తెలంగాణకి అట్లా కొంచెం డివైడ్ అయ్యారు వేరే స్టేట్స్కి, కానీ ఈసారి అంటే డివైడ్ అయ్యి ఏపీలో లాస్ట్ టైం ఎంతమంది ఉండేనో ఈసారి దానికంటే నెంబర్ చాలా ఇంక్రీజ్ అయింది విత్ ఇన్ స్టేట్. ఎందుకంటే వేకెన్సీస్ హ్యూజ్ నెంబర్లో ఉన్నాయి. సో వేకెన్సీస్ పెరిగింది అండ్ కాంపిటీషన్ కూడా పెరిగింది. సో ఏమవుతుంది, వేకెన్సీస్తో కంపేర్ చేస్తే కాంపిటీషన్ మరీ అంత హ్యూజ్గా, అంటే బయట స్టేట్స్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మరీ హ్యూజ్ కాంపిటీషన్ అయితే కాదు, కాబట్టి కట్ ఆఫ్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కమింగ్ టు క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ, సరే ఇంగ్లీష్ కొంచెం డిఫికల్టీ వచ్చింది. సో ఏదైతే క్లర్క్ లెవెల్ ఉందో దానికంటే కొంచెం ఎక్కువనే అడిగినారు. నార్మల్గా క్లర్క్ లెవెల్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు అంటే ఏదో ఒక సెక్షన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ సెక్షన్స్ కొంచెం ఈజీ అనిపిస్తాయి. సో మనకి ఈసారి ఇంగ్లీష్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది, అంటే టర్మినాలజీ కానీ అది చాలా డెప్త్ అనిపించింది. సో క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం ఇంపాక్ట్ తీసుకొస్తుంది, కానీ మరీ హ్యూజ్ ఇంపాక్ట్ కాదు, 3 to 5% ఇంపాక్ట్ అయితే క్వశ్చన్ పేపర్ వల్ల కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు కట్ ఆఫ్స్, లాస్ట్ టైం మనకి ఎట్లుండే అంటే ఓసీకి ఇట్ వాస్ 90.75, 90 టచ్ అయింది ఓసీ. And EWS it was 82, and OBC it was 85, and SC it was 67.5, and ST it was 60. So ఈసారి కట్ ఆఫ్స్ ఎట్లా ఉండబోతున్నాయంటే, కీపింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్, ఏదైతే వేకెన్సీస్ పెరిగినాయి ఇంటూ 6 times పెరిగినాయి, అండ్ ఇప్పుడు నార్మల్గా 13 వేకెన్సీస్ ఉన్న దగ్గర కట్ ఆఫ్ ఎట్లుందో 83 వేకెన్సీస్ ఉన్న దగ్గర కట్ ఆఫ్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత కాంపిటీషన్ పెరిగినా కూడా మరి 4-5 స్టేట్స్ అందరు వచ్చి ఈ స్టేట్లో అయితే రాయరు కదా, సో అంత కాంపిటీషన్ అయితే పెరగదు, విత్ ఇన్ స్టేట్ ఉన్న కాంపిటీషన్నే. కాబట్టి 13 నుంచి 83 అయినప్పుడు కట్ ఆఫ్ అన్నది తగ్గుతుంది పక్క. సో అవన్నీ ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని కట్ ఆఫ్స్ ఇట్లా ఉంటున్నాయి. మోస్ట్లీ ఇవే కట్ ఆఫ్స్ ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏం కనిపించవు. And OCలో it will be 80 to 82, and OBC, coming to OBC, it goes to 77 and 79, in between 77 and 79, and EWS it will be 75 to 77.
and SC it can goes to 62 to 64 and ST from 55 to 57. Yeah, ఇవే కట్ ఆఫ్స్ ఉంటాయి మోస్ట్లీ. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ అండర్ దీస్ దెన్ మీకు హై ఛాన్సెస్ ఉంది జాబ్ కొట్టడానికి. అండ్ వేకెన్సీస్ ఏం తక్కువ లేవు. ఇప్పుడు 13కి 83కి 5కి 31కి 24కి 120కి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అందుకే మనకి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కూడా చాలా తగ్గింది. లాస్ట్ టైం ఎంత ఉండే 68 చేంజ్ ఉండే, ఈసారి 60కి పడిపోయింది. సో కట్ ఆఫ్స్ కూడా వేకెన్సీస్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ యా, లాస్ట్ టైం 90 వెళ్ళింది, ఈసారి 80 ఎట్లా పోతుంది అని అనుకోవచ్చు. కాకపోతే ఏవైతే వేకెన్సీస్ పెరిగినాయో దాన్ని బట్టే కట్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ కాంపిటీషన్ నేను రిపీటెడ్గా చెప్పినట్టు బయట స్టేట్స్ నుంచి కాంపిటీషన్ అయితే ఏపీలో లేదు, విత్ ఇన్ స్టేటే ఉంది. అండ్ విత్ ఇన్ స్టేట్లో కూడా కొంతమంది బయట స్టేట్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉండరు, తెలంగాణకు అప్లై చేసిన వాళ్ళు ఉండరు, అండ్ కర్ణాటకగా అప్లై చేసిన వాళ్ళు ఉండరు. అట్లా డిఫరెంట్. నన్ను అయితే కొంతమంది రాజస్థాన్ కూడా పెట్టుకున్నామని అడిగిండ్రు. సో అట్లా విత్ డిఫరెంట్ స్టేట్స్కి పెట్టుకున్న వాళ్ళు ఉండరు. కాబట్టి కాంపిటీషన్ మరీ హ్యూజ్ అమౌంట్లో కాంపిటీషన్ లేదు. విత్ ఇన్ స్టేట్ అయినా కూడా కాంపిటీషన్ ఉంది, మరీ నెగ్లిజిబుల్ కాదు, ఉంది కాంపిటీషన్. కాబట్టి ఇది 90 80కి వచ్చింది, 82 75కి వచ్చింది, 85 77కి వచ్చింది, 67 62కి వచ్చింది, 60 55కి వచ్చింది. ఒకవేళ కాంపిటీషన్ కూడా ఇంకా తక్కువ ఉంటే పెరిగిన ఇంటూ 6 వేకెన్సీస్ అంటే పెరిగిన దానికి కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుండే. సో ఇది ఏపీ ఎస్బీఐ క్లర్క్ కట్ ఆఫ్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. అండ్ యా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా డిసిసిబి గురించి అడిగినరు, నెక్స్ట్ వీడియో నేను చేస్తా. అండ్ ఎగ్జామ్ కూడా 21 డిసెంబర్ ఉంది అంతే. సో ఈరోజు పెట్టేస్తా వీడియో దాని గురించి. అండ్ యా, ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. యా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ బ్యాంకర్. థ్యాంక్ యూ.